ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గీతా జయంతి వేడుకలు RK6 కాలనీ మంచిర్యాల శివాలయ ప్రాంగణంలో చాలా అద్భుతంగా జరిగాయి. శ్రీ దాసరి భక్త రాజేశం గురువు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలైతే ఎంతో వైభవంగా జరిగాయి. నిజంగా నేనైతే 3 years నుంచి వెళ్దాం అనుకున్నాను. ఈ ఇయర్ అయితే వెళ్ళాను. మనం ఈ గురువు గారి మాటల్లో ఇప్పుడైతే విందాము, ఏం చెప్తారు. మనమంతా ఒక్కటేనని అద్వైతామృత వర్షిణి భగవతి అష్టాదశాధ్యాయులు అద్వైతమనే వర్షం అంటే ఏకత్వం అనేటువంటి వర్షాన్ని కురిపించి మానవ సౌభ్రాతృత్వ వికాసాన్ని గొప్పగా చెప్పి వికాసింపజేసి నడిచేటువంటి బాటలో నడిపించేటువంటిది భగవద్గీత. అటువంటి భగవద్గీతను ఎవరు చదువుతారో వారికి తప్పకుండా ఆయురారోగ్యాదులు భక్తి జ్ఞానాలు కూడా కలిగి చివరికి ఉత్కృష్టమైన స్థితిని ప్రాప్తిస్తారన్నమాట. అందుకనే కృష్ణుడు అర్జునుడికి ఈరోజు కర్తవ్యాన్ని బోధించినటువంటి రోజు. మనం అందరూ సుభిక్షంగా ఉండాలంటే ఎవరి కర్తవ్యాన్ని వారు తప్పకుండా నిర్వర్తించాలి. ఆ కర్తవ్యమే పూజ అని చెప్పినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవాను. అందుకనే ఆయన జగద్గురు అన్నమాట. అటువంటి జగద్గురు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని ఎవరైతే మననం చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆచరిస్తుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో వారందరికీ కూడా సుభిక్షం జరుగుతుందని గీతా వాక్యము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా సేవా విభాగము మరియు పారాయణ టీంలకు మరియు భక్తులకు యజ్ఞ దంపతులకు మరి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆయుర్వేద ప్రసాదించాలని కోరుకుంటున్నా. జై బులో యోగీశ్వర భగవానికి మాతకి సద్గురునాథ భగవాన్. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ ఓం నమో భగవతే 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 వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రంగ 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 హరే 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 రంగ రంగ హరే 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 విఠల 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 హరే 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 విఠల 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 హరే హరే విఠల 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 హరే 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 విఠల 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 హరే హరే శివ. శ్రీ దాసరి భక్త రాజేశం గురువు గారికి అయితే మొదటిగా నా పాదాభివందనాలు. ఎందుకంటే గీతా జయంతి వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహించారు. నేనైతే మాటలలో చెప్పలేను.
నేనైతే ఇంకా వెళ్ళాలి, ఈసారి గీతా జయంతి వేడుకల్లో పాలు పంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నిజంగా మనము అంటే 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, కుదరలేదు. ఇంకా ఈ సంవత్సరం మీద గట్టి సంకల్పమే చేశాను అనుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ అన్నీ కుదరవు. అదంతా శ్రీకృష్ణుని అనుగ్రహం ఉంటేనే కుదురుతుంది. ఈ సంవత్సరం అయితే నిజంగా శ్రీకృష్ణుని అనుగ్రహం ఉందనుకున్నాను. ఎందుకంటే నేను కరెక్ట్గా ఒక్క శ్లోకం కూడా మిస్ కావద్దు అనుకున్నాను. కరెక్ట్గా టైంకి అంటే మనం బస్కి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి లేట్ కూడా అవ్వచ్చు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అంటే ఇంకా నేను టైం ఎక్కడ నాకు లేట్ కాకుండా నేను కరెక్ట్గా రీచ్ అయ్యాను అంటే అది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం. నిజంగా ఏంటంటే 18 స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ భగవద్గీత 18 అధ్యాయాలు అయితే కంప్లీట్ చేశారు. నిజంగా చాలా చక్కగా చదివారు. ఇదంతా అంటే మనం అనుకుంటాం ఇదంతా మనది అని, కాదు. శ్రీకృష్ణ అనుగ్రహం ఉంటేనే ప్రతిదీ జరుగుతుంది. ఇది మనం చేసాము, మనం ఏది చేయము, మనం నిమిత్త మాత్రమే. అదంతా జరిపించేదంతా శ్రీకృష్ణ భగవానుడు. నిజంగా చూడండి ఎంతమంది మహిళలు కానీ పురుషులు కానీ స్కూల్ పిల్లలు ఎంత చక్కగా వచ్చి నిజంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అంటే అంత శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమే. నిజంగా గురువుగారి పట్టుదల కృషి, నిజంగా ఏ ప్రోగ్రాం అయినా చాలా చక్కగా నిర్వహిస్తారు. నిజంగా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను గురువుగారి ప్రోగ్రాంలో పాల్గొనాలని, కానీ మనం ఈ ఇయర్ అయితే నాకు కుదిరింది. అంతా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం. గురువుగారు నిజంగా మరొకసారి చెప్తున్నాను, నీకైతే మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు కూడా అది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం. మీ అనుగ్రహం కూడా మాపై అందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ద్వారా. ఓం నమో భగవతే వాసుదేవ. చూడండి మహిళలు ఎంత చక్కగా లైన్ కూడా అంటే ఎల్వి గంగాధర శాస్త్రి గారు ముఖ్య అతిథిగా అయితే వచ్చారు. భగవద్గీత గురించి చాలా చక్కగా వివరించారు. నేనైతే ఫస్ట్ టైం నా గురువు గారిని చూడడం అంటే నాకు తెలియదు అంటే గురువు గారు వస్తారని, కానీ ఎంత బాగా ఉపన్యాసం చెప్పారంటే ఆయన వాయిస్ అయితే నిజంగా ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా మీరైతే నేను కొంచెం వీడియో కూడా అప్లోడ్ చేశాను, గురువు గారి వాయిస్ కూడా కొన్ని స్పీచెస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా వినండి, ఎందుకంటే స్కిప్ చేయకుండా వినండి. కొంచెం కొంచెం వింటే మీకు ఏమీ అర్థం కాదు. మనం ఇన్వాల్వ్ అయిపోయి విన్నప్పుడే మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా ఇన్వాల్వ్ అవుతేనే మనం ఏంటి అని పూర్తిగా తెలుస్తుంది. గురువుగారు కూడా అదే చెప్పారు, మీరు ఏం చేసినా మీరు ఇన్వాల్వ్ చేయండి, ఇన్వాల్వ్ చేస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది అని. నిజంగా ఆ మాట అయితే నాకైతే చాలా అద్భుతంగా అమోఘంగా అనిపించింది. నిజమే కదా, మనం ఏదైనా హార్ట్ఫుల్గా చేసినప్పుడే మనకి సంతోషం అనేది దొరుకుతుంది. కొంతమంది అనుకుంటారు కదా సంతోషం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అని, కాదు. అది సంతోషం అనేది మనం సృష్టించుకుంది. మనము ఏది హ్యాపీగా ఉంటే అనుకుంటామో అది ఖచ్చితంగా చేయాలి. నాకేంటంటే ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నా యూట్యూబ్ ఛానల్ చాలామంది తెలుసు, ఎందుకంటే అంటే కొంచెం ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ దేంట్లో నేను పాల్గొంటే ఆ మాటలు నేను ఇంకా ఎప్పుడైతే ఇదే చెప్తాను, నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటానంటే మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు కదా. అందుకే నేనంటే ఇలాంటి యాక్టివిటీస్ అంటే ఇంకా ఇష్టం అంతే. అంటే నేనైతే అనుకున్నాను ఇంకా వెళ్ళాలి అనుకున్నాను, ఖచ్చితంగా వెళ్ళాను. ఇంకా అందుకే హ్యాపీనెస్ అయితే నాకైతే మీకు నా వాయిస్లో తెలిసిపోతుంది కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి ప్రోగ్రాంలో మనము చిన్న భాగమైనందుకు. గురువు గారి స్పీచెస్ కూడా నాకు నిజంగా ఒకసారి అయితే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చాయి. మనసుల్ని హత్తుకునేటట్టు ఉపన్యాసం ఎంత చక్కగా చెప్పారో. ఆ గురువు గారికి అయితే ఆహ్వానం పలుకుదాం. అరే ఎందుకుంటాను జరగమను జరగమనక
ఫ్యూచర్లో మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వివేకానందలాగా, రాణి రుద్రమల్లాగా, భారతమాతల్లాగా అంత గొప్ప పేరు వస్తుంది మీకు. సరేనా? మీ పాఠాలతో పాటు రోజుకి నా సందేశం ఏమిటంటే, రోజుకి ఒక్క శ్లోకం. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700. ఎన్ని ఉన్నాయి? 701. భగవద్గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి. ఎన్ని శ్లోకాలు చెప్పాడు? 701. సరే, కృష్ణుడు అర్జునుడికి చెప్పింది 574 శ్లోకాలు. ఎన్ని? 574. అది. అర్జునుడు ఎన్ని శ్లోకాలు చెప్పాడు? 84. అర్జునుడు ఎన్ని శ్లోకాలు శ్రీకృష్ణుడిని క్వశ్చన్స్ లాగా అడిగాడు? 84. మరి సంజయుడు సచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, భారత్ మాతా కీ జై. అందరికీ ఈరోజు తిథి మార్గశిర, చెప్పండి, శుద్ధ ఏకాదశి. ఏకాదశి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు. అర్థమైందా? శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు ఏమిటి? మార్గశిర శుద్ధ ఏకాదశి. శ్రీరాముడు పుట్టినరోజు ఏమిటి? చైత్ర శుద్ధ నవమి. గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమానికి ఊరికే వచ్చేసి ఒక గంట సేపు టైం పాస్ చేసి వెళ్ళిపోతే అది మనకి ఏ రకంగానూ ఉపయోగం ఉండదు భవిష్యత్తులో. అమ్మా నాన్న పుట్టినరోజులు తెలియాలి మీకు. అమ్మా నాన్న డేట్ ఆఫ్ బర్త్లు తెలియాలి, నాన్న బర్త్డే తెలియాలి, అమ్మ బర్త్డే తెలియాలి, కృష్ణుడు బర్త్డే తెలియాలి. కృష్ణుడు బర్త్డే ఏమిటి? శ్రావణ బహుళ అష్టమి. 3 గుర్తుపెట్టుకోండి. ఈ దేశానికి పేరు తెచ్చిన మహాత్ములు, దైవాలు ఎవరు? ఒకరు రాముడు, ఒకరు కృష్ణుడు. రాముడు ఏ యుగం వాడు? త్రేతాయుగము. చెప్పండి, త్రేతాయుగము. కృష్ణుడు ఏ యుగము? ద్వాపర యుగము. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అయింది? ఏమి నాలెడ్జ్ రా మీరు, ఏమి మెమరీ రా మీరు. నా పేరేమిటి? కొన్ని బతికించారు, పరువు నేను చెప్పాను. పిల్లలు చెప్పండి. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనందరం ఎవరు అంటే ఏం చెప్పాలి మీరు? హిందువులం. మన ధర్మం పేరేమిటి? సనాతన ధర్మము. హిందూ ధర్మము. హిందూ ధర్మానికి అసలు పేరేమిటి? సనాతన ధర్మము.
ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే ఫ్యూచర్లో మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వివేకానందలాగా, రాణి రుద్రమల్లాగా, భారతమాతల్లాగా అంత గొప్ప పేరు వస్తుంది మీకు. సరేనా? మీ పాఠాలతో పాటు రోజుకి నా సందేశం ఏమిటంటే, రోజుకి ఒక్క శ్లోకం. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700. ఎన్ని ఉన్నాయి? భగవద్గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు. ఎవరికి చెప్పాడు? అర్జునునికి. ఎన్ని శ్లోకాలు చెప్పాడు? కాదు, సరే. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది 574 శ్లోకాలు. ఎన్ని? 574. అది. అర్జునుడు ఎన్ని శ్లోకాలు చెప్పాడు? 84. అర్జునుడు ఎన్ని శ్లోకాలు శ్రీకృష్ణుడిని క్వశ్చన్స్ లాగా అడిగాడు? 84. మరి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎన్ని శ్లోకాలు చెప్పాడు? 41. ధృతరాష్ట్రుడు ఎన్ని శ్లోకాలు అడిగాడు సంజయుడిని? మొత్తం కలిసి ఎన్ని? 700. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎందుకని గుర్తుపెట్టుకోవాలంటే, మనం సనాతన ధర్మ మార్గంలో ఉన్నాం కాబట్టి, మనం హిందువులం కాబట్టి కదా. మీలో మొత్తం భగవద్గీత చదివిన వాళ్ళు ఎంతమంది? మొత్తం 700 శ్లోకాలు వచ్చా? ఏం పర్వాలేదు, ఏమి తప్పేం లేదు. మీకు అవన్నీ మీరు నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? నేర్చుకుంటే మనకి ఎవరు నేర్పుతారు? స్కూల్లో అన్నా నేర్పాలి, లేదా ఇంట్లో అన్నా నేర్చుకోవాలి కదా. ఇంట్లో అమ్మా నాన్న నేర్పించకపోతే రేపటి నుంచి వాళ్ళతో మాట్లాడడం మానేయండి. సరేనా? ముందు బెదిరించండి. నాకు ఇవాళ ఒక శ్లోకం కూడా నేర్పించట్లేదేంటమ్మా అని అడగాలి. నాకు ఒక శ్లోకం కూడా నేర్పించట్లేదేంటి నాన్న అని. నాన్నకంటే అమ్మని అడగాలి. అమ్మే బెస్ట్ టీచర్, అమ్మే ఫస్ట్ టీచర్. మన జీవితంలో ఫస్ట్ టీచర్ అండ్ బెస్ట్ టీచర్ ఎవరు? అమ్మ. అమ్మని ఏమనాలి? మమ్మీ అనొద్దు, అమ్మ అని. సరేనా? కృష్ణ జనార్దన వనమాలే బలో యోగీశ్వర భగవానుడికి సీతామాతకి గురునాథ్ భగవానుడికి. ఈరోజు గీతా జయంతి అంటే గీత పుట్టిన రోజు అని అర్థం. పాశ్చాత్య దేశాలలో పండుగలు అనేటువంటివి మనుషుల ద్వారా చేయబడినటువంటి పండుగలు. మరి మన సంప్రదాయ పండుగలన్నీ ఎలాంటివంటే దైవముతో కూడుకున్నటువంటి పండుగలు. సంక్రాంతి కానివ్వండి, దీపావళి కానివ్వండి, దసరా కానివ్వండి, ఉగాది కానివ్వండి, ఏ పండుగలైనా కూడా భగవత్ సంస్కృతిని తెలియజెప్పి అందరూ సమానంగా పరమానందాన్ని పొందేటువంటి వాటినే మనం పండుగలుగా జరుపుకుంటాం. వాటన్నిటికీ పుట్టిన రోజులు అని అర్థం. మరి ఈరోజు గీతా జయంతి అంటే గీతా పుట్టిన రోజు అని అర్థం. అంటే గీతను శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించినటువంటి పరమ ఉపదేశ గ్రంథం ఏమిటది? భగవద్గీత. దిస్ ఈజ్ ప్రాక్టికల్ సైన్స్, దిస్ ఈజ్ లైఫ్ డిక్షనరీ. మనం ఒక 6వ తరగతి చదివితే 6వ తరగతి అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలు ముడతాం. 7వ తరగతి పుస్తకాలే పట్టుకుంటాం. మరి 7వ తరగతి చదివిన తర్వాత 7వ తరగతి పుస్తకాలు విడిచిపెడతాం. 8వ తరగతి పుస్తకాలే పట్టుకుంటాం. బాల్యములో ఆటలు పట్టుకుంటాం, యవ్వనములో భోగాలను పట్టుకుంటాం, వృద్ధాప్యములో రోగాలను పట్టుకుంటాం. అంటే ఒకటి తర్వాత ఒకటి వస్తుంది అన్నమాట. మరి భగవద్గీత ఎప్పుడు పట్టుకోవాలి? బాల్యంలోనా, యవ్వనంలోనా, వృద్ధాప్యంలోనా? ఎప్పుడు పట్టుకోవాలి? బాల్యంలో పట్టుకోవాలి. అందుకనే వాళ్ళు పట్టుకోలేదు కనుక కుర్చీలో కూర్చున్నారు. మీరు పట్టుకున్నారు ఇట్లా కూర్చున్నారు అన్నమాట. అంతేనా? అట్లా. అందుకనే భగవద్గీత ఏం చేయాలి? బాల్యంలోనే చదవాలి. ఎందుకు అంటే మనము చదివే చదువులన్నీ భౌతిక సంపాదన గురించి, జీవన భృతి గురించి. మీరు ఏ పదవైనా అలంకరించండి, ఈ సృష్టి నడవడానికి మనము జీవన భృతి కావాలి కనుక మనకు ఉద్యోగం చేస్తాం. కానీ జీవన సాఫల్యం కావాలి అంటే ఈ జన్మ చరితార్థం కావాలి అంటే,
జన్మ వచ్చినట్టు లక్ష్యం నెరవేరాలంటే మనం ఏ చదువు చదవాలి అంటే భగవద్గీత చదవాలి. అందుకని చదువులకెల్లా సారమైన చదువు. ఏమిటది? సారమైన చదువు అంటే మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని, మన జీవనం యొక్క అభివృద్ధి ఏ మార్గంలో కొనసాగించుకోవాలో, ఏ మార్గం నిర్దేశించాలో మనకు చెప్పేటువంటి ధర్మశాస్త్రము, జ్ఞాన శాస్త్రము ఏమిటది? భగవద్గీత. కనుకనే భగవద్గీత ఎవరి చేతిలో ఎప్పటికి ఉండేది? ఎవరి చేతిలో ఉన్నది? గాంధీ మహాత్మ చేతిలో ఉన్నదన్నమాట. మహాత్మా గాంధీ భగవద్గీతను ఎప్పుడు పట్టుకొని దేశ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు. మనము భగవద్గీతను చేతిలో పట్టుకొని మన ఆత్మ స్వాతంత్రాన్ని, అందుకనే స్వాతంత్ర్య మతము జయించునుగాక. స్వాతంత్ర్య పరిపాలన 18 హోమ కుండముల చేత గీతా హోమం అయితే జరిపించారు చాలా చక్కగా. నిజంగా అంతా కృష్ణ పరమాత్మ అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అంటే 3 ఇయర్స్ నుంచి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి నేను మీరందరూ కూడా ఆ అనుగ్రహం పొందారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూడాలంటే కూడా నేను వెళ్తేనే కదా మీరు ఈ వీడియో చూసేది. అందుకే కృష్ణ పరమాత్మ అనుగ్రహం మనందరిపైన ఉందని నేనైతే మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా కృతజ్ఞత. ఎందుకంటే మామూలుగా అందరూ అన్ని వీడియోలు స్కిప్ చేయకుండా చూడరు. ఈ వీడియో చూసినందుకైతే ధన్యవాదాలు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే చూస్తారు. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.